అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఆయన ప్రభుత్వంలో జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరూ ఆ విధంగా ఉండాలని కోరుకున్నారు. ఆ రోజు పెన్షన్ ఏ గ్రామంలో చూసినా 4 మందికి 5 మందికి గ్రామంలో పెన్షన్ వచ్చేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు కొత్తగా పెన్షన్ ఎక్కించాలంటే ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు అందరికీ కూడా మరి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఆ రోజు 71 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. దేశమంతటా 48 లక్షల ఇల్లు కడితే మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ఉద్దేశం ఇలా మీటింగ్ లో నిలబడి ఎవరికైనా ఇల్లు లేదా అంటే ఎవరు చెయ్యి ఎత్తకూడదని రాజశేఖర రెడ్డి గారు ఆశించారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆహార భద్రత ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆహారం ఉండాలని ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం 80 లక్షల కుటుంబాలకు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కిరసనాయలు ఇచ్చేవాళ్ళు, ఆ రోజు అన్ని రకాలుగా మరి అన్ని రకాల గోధుమ ఇచ్చేవాళ్ళు, అలాగా 9 రకాల ఆ రోజు 110 రూపాయలకే ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు, ఏ ఒక్కరు ఆస్తులు అమ్ముకోకూడదని మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సీఎం ఫండ్ లో మరి ఆ రోజు మొట్టమొదటి ఆరోగ్యశ్రీ రాకముందు మరి అందరికీ కూడా ఆ రోజు మరి బ్రీవరీస్ నుంచి 10% సీఎం ఫండ్ లో పెట్టి ఆ రోజు సీఎం ఫండ్ లో 2 ఏళ్లకు 470 కోట్లు దగ్గర 500 కోట్లు ఆ రోజు సీఎం ఫండ్ లో ఇచ్చారు కూడా. ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాగుందా బాగలేదా ఎలా ఉన్నారమ్మా అని చెప్పి అందరికీ లెటర్లు రాసిన సందర్భం మీకు గుర్తు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడు సరిగా మరి మందులు లేక చనిపోవడము ఇంకొక కార్యక్రమం అలా ఉండింది కాబట్టి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొన్ని లక్షల మంది ఆ రోజు మరి జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని కూడా చెప్తా ఉన్నా. 108 చేసి ఫోన్ చేసిన 10 నిమిషాలకు వచ్చేది కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఫోన్ చేస్తే కుయ్ 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 అని వచ్చేది. అదేవిధంగా ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఎవరు కూడా పేదవాళ్ళగా ఉండకూడదు, డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఏది కావాలంటే అది చదవండి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చదివించారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అయినది మీరు గుర్తుకు తీసుకొస్తున్నా మీకు. అదేవిధంగా మరి పెన్షన్ మరి ఆ విధంగా ఇచ్చారు, అభయహస్తం కూడా పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా. దళితులకు, ఎస్సీలకు 32 లక్షల ఎకరాలు పంచారని కూడా చెప్తా ఉన్నా. గవర్నమెంట్ పంచింది, రాజశేఖర రెడ్డి గారు 32 లక్షలు ఇచ్చారు. అంత ప్రభుత్వంలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఇయ్యలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మైనారిటీ సహోదరులకు మరి పిల్లలందరూ బాగా చదువుకోవాలా, వాళ్ళందరూ బాగా ఎదగాలని చెప్పి 4% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు గ్యాస్ పెరిగితే 50 రూపాయలు కూడా అక్క చెల్లెలు కట్టాల్సిన పని లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కట్టిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలాగా అన్ని రకాలుగా సంక్షేమం ఆ రోజు అందిందని కూడా గుర్తు చేస్తున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిందని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈనాడు ఎవరికైనా ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, ఈరోజు ఏదైనా కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలో సిఫారసు చేస్తేనే, వాళ్ళ పార్టీ అభ్యర్థులు అయితేనే, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితేనే ఇస్తా ఉన్నారు. అవునా అవునా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల 3 నెలల కాలం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు కరెంటు బిల్లులు రాలేదు, 1 పైసా కూడా పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సులు పెరగలేదు, నీటి పన్నులు పెరగలేదు, ఆ రోజు ఏలాంటి పనులు ఆర్టీసీ రేట్స్ పెరగలేదు, ఏది కూడా 1 పైసా అంటే 1 పైసా కూడా పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అది ప్రపంచంలోనే రికార్డు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో ప్రేమించిన మీరు అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయన అడిగింది అదే, నేను చెప్పింది చెయ్యండి కూడా చేశాను, అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ఓటు వేయండి అని అడిగారు. ఒక నాయకుడు అంటే అలా అడిగే ధైర్యం, దమ్ము రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. 2009 ఎన్నికల్లో మరి ఆయన అడిగినందుకు మీరందరూ కూడా మరి ఆయనకు ఘనమైన మెజారిటీతో గెలిచి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకున్నారు.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తర్వాత 3 నెలల కాలం మాత్రమే ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు అసెంబ్లీ అయిపోయింది, అంతకు ముందు రోజు రాత్రి అసెంబ్లీ అయిపోయింది. ఆ రోజు రచ్చబండకు చిత్తూరు జిల్లాకు వెళ్తా ఉన్నారు. నేను చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి చాలా వర్షం పడుతుంది, నిన్ననే కదా అసెంబ్లీ అయిపోయింది, వెళ్ళొచ్చు కదా అని అడిగాను. లేదు, నేను ఈరోజు ఈసారి చాలా బాగా పనులు త్వరగా పూర్తి చేయాలి, మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి, ప్రాణహితతో సహా పోలవరంతో సహా పూర్తి చేయాలి ప్రాజెక్టులు, నా ప్రజలకి ఏది అందుతాందో ఏది అందలేదో నేను కనుక్కోవాలి, వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు వెళ్ళారు. మన దురదృష్టం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయిన తడువు మళ్ళీ రాలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకందరికీ తెలిసిన పరిస్థితులన్నీ కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను జగన్ బాబు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కనబడలేదు అన్న క్షణం 27 గుండెలు ఆగిపోయాయి ఆ రోజు అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక మనిషి గుండె ఆగిపోవాలంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత భక్తి ఉండాలని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు 600, 700, 800 మంది చనిపోతే జగన్ బాబు పావురాల గుట్ట దగ్గర ఆ రోజు ఆ మాట విని చాలా బాధపడ్డాడు. తన మనసు కనిపించింది. అందరూ చనిపోయినంత కూడా పేదవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ కానీ నాయన కానీ చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ రోజు మీటింగ్లో వారిని కూడా నేను పరామర్శిస్తానని చెప్పాడు జగన్ బాబు. ఆ రోజు గోదావరి జిల్లాలో యాత్ర మొదలు పెట్టాడు. నేను కానీ జగన్ కానీ ఎవరు కూడా అనుకోలేదు మేము అంతగా జరుగుతుందని చెప్పి కారులో బయలుదేరాడు. ఆ రోజు ఓదార్పాట అంటే వాళ్ళ ఇంట్లోకి పోయి ఓదార్చడం మాత్రమే అనుకున్నాం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియని పరిస్థితి అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు బయలుదేరితే జగన్ బాబు ఆ రోజు ఆయన ఓదార్చడానికి బయలుదేరితే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అందరూ కూడా ఆ రోజు ఆ బిడ్డ రాక కోసం 3 గంటల వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు వెయిట్ చేసి ఆ బిడ్డను మేము ఉన్నామని చెప్పి ఆదరించి హక్కును చేర్చుకున్నారు. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కోసం అన్ని గుండెలు ఆగిపోవడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. జగన్ బాబుని మీరు అంతగా ఓదార్చి హక్కును చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. అలా నచ్చకపోవడం వల్ల ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పారు, ఆంక్షలు పెట్టారు. ఒక చోటనే పెట్టండి, ఒక చోటనే పిలిచి ఇవ్వండి అని చెప్పారు. నేను జగన్ బాబు చాలా కాలం మరి ఆమె కోసం లెటర్ రాయడం జరిగింది, ఆమె దగ్గరికి పోవడం జరిగింది. దగ్గర 5-6 నెలలు ప్రొలాంగ్ చేశారు. కానీ వాళ్ళు వద్దని చెప్పారు. ఏ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను ఎవరిని పోకూడదని ఆంక్షలు పెట్టారు. ఒక చోటనే పిలిచాలంటే జగన్ ఒప్పుకోలేదు. జగన్ ఒకటే మాట అన్నాడు, సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రిని చేస్తానని చెప్పారు, ఫ్యూచర్లో సీఎంను కూడా చేస్తానని చెప్పారు. కానీ జగన్ ఒకటే ఆలోచన చేశాడు, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆ 700-800 కుటుంబాలు మాత్రం నేను పోకపోతే ఆ నాయనకు కొడుకైనా ఈయన రాలేదని అంటారు, అది నాయనకు అవమానం, నాకు మా నాయన అట్లా నేర్పించలేదు. ఏ పదవులు కూడా మనకు ఉండాల్సిన అవసరం లేదు, నాయన మాట నిలబెట్టగలిగే విధంగా ఉంటే చాలని జగన్ బాబు నిర్ణయం తీసుకుని ఓదార్పు యాత్ర చేశారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఓదార్పు యాత్ర మరి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, వచ్చే ఆదరణ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పార్టీలోంచి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు, పొమ్మని లేక పొగబెట్టినట్టుగా పెట్టారు. ఆ రోజు మరి ఆ టైంలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు మనం పార్టీ కూడా పెట్టలేదు, మన గుర్తు కూడా లేదు. ఆ రోజు రాజీనామా చేసి నేను జగన్ బాబు రాజీనామా చేసి మరి ఆ రోజు ఎలక్షన్కి పోవడం కూడా జరిగింది. ఆ రోజు కడప ప్రజానీకం నిజంగా 20 మంది మినిస్టర్లు అందరూ కావలసినంత డబ్బు విడిగా పెట్టి మా మరిది గారి నా మీద పోటీకి పెట్టి కుటుంబాన్ని చీల్చి ఎలక్షన్ చేస్తే ఆ రోజు కడప పట్టణ ప్రజలు 5,45,000తో జగన్ బాబుని గెలిపించారని కూడా మీకు చెప్తా ఉన్నా. గెలిచిన తర్వాత పార్టీ పెట్టుకున్నాం. పార్టీ పెట్టిన వెంటనే వారానికి నోటీసులు ఇచ్చారు. సిబిఐ, ఐటీ, ఈడీ ఎంక్వైరీలు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా రైడ్కి పంపించారు. మరి ఆస్తులు అటాచ్ చేశారు. అవన్నీ ఏవి చాలవన్నట్టుగా పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ పార్టీ వాళ్ళని 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రోజు ఒక ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఎలక్షన్స్ వచ్చాయి, నోటిఫికేషన్ వచ్చింది. మరి జగన్ ఆ రోజు కేవలం 13 రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రోజు జగన్ బాబుని జైల్లో పెడితే ఈ పార్టీ మూసుకుపోతుందని చెప్పి అనుకున్నారు వాళ్ళు. జగన్ జైలుకు పంపించారు. ఆ రోజు జగన్ జైలుకు పోతే చెప్పాడు, అమ్మ మన కోసం మనల్ని నమ్మిన 18 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజమోహన్ రెడ్డి అనే ఎంపీ వచ్చారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, నువ్వు బాబా బయటికి పోవాలని చెప్పారు.
ఆ రోజున్న పరిస్థితి అయితే నాకు ఏమీ తెలియదు, నా కూతురుకు షర్మిలమ్మ కూడా ఏమీ తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మనసు చిక్కబట్టుకొని నా భర్తను పోగొట్టుకొని ఒక బాధ, జగన్ను జైల్లో పెట్టి ఒక బాధ. ఆ రోజు నేను బయటకు వచ్చా. నిజంగా ఆ రోజు నేను బయటకు వచ్చా. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా ఇటు ఆదిలాబాద్ వరకు, అటు ఇచ్చాపురం వరకు 10,000 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేశా, బస్సు యాత్ర చేశా. ఎక్కడ కూడా నేను వచ్చిన ప్రతి చోట ఎక్కడ తిరుగుతా పోతా ఉంటే రాష్ట్రం అంతా కూడా ఏ ఒక్కరు ఇంట్లో లేరు. ఆ రోజు అందరూ రోడ్ల మీద ఉన్నారు. అమ్మా మేమున్నామని నాకు ఆదరణ ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు, నిలబెట్టారని కూడా చెప్తాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు లేకుండా చేశారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా నేను. ఒకటి, ఆ రోజు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న మీరు ఆ రోజు ఓదార్పు యాత్రలో కానీ, పాదయాత్రలో కానీ, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కానీ, షర్మిలమ్మ చేసిన 3112 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, మరి అదేవిధంగా జగన్ బాబు చేసిన 3648 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, ప్రతి చోట ప్రతి సమయంలో ఉండింది మీరే అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎంతో మంది నాయకులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలేసిపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టింది, జగన్ బాబుకి కేసులు పెట్టి జగన్ బాబుని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అయినా అప్పుడు ఇప్పుడు ఉండింది కూడా మీరే అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఈరోజు ఇలా నిలబడి ఉన్నామంటే మీ అభిమానమే అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను కూడా మీ అభిమానమే అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో జైల్లో ఉన్న కాలం తప్పితే మిగతా సాయమంతా కూడా ఏ రోజు కూడా జగన్ బాబు ఆయనకు వచ్చిన కష్టం మీతో చెప్పలేదు, ఆయనకు వచ్చిన బాధ మీతో చెప్పలేదు. కానీ ప్రతి పరిస్థితిలోనూ, మీకు వచ్చిన ప్రతి సమస్యలోనూ, మీకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ మరి రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసమైనా, రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కోసమైనా జగన్ బాబు ఎన్నో పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, క్యాండిల్ ర్యాలీలు, మరి అన్ని సమస్యల్లో కూడా ఉపవాసాలు కూడా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులకు తన కడుపు మార్చుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి చేశాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ బస్సులో 4 చనిపోయినారన్నా, ఎక్కడ ట్రైన్లో 4 చనిపోయినారన్నా, ఏ ప్రమాదం వచ్చి చనిపోయారన్నా జగనే మీ దగ్గర నిలబడ్డాడు ఆ రోజు అని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. అదేవిధంగా మరి జగన్ ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో మరి ఈరోజు స్పెషల్ స్టేటస్ నిలబడిందే ఉంటే కేవలం జగన్ బాబు వల్లనే నిలబడిందని కూడా మీకు చెప్తా ఉన్నా. 14 సార్లు బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేపించామని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు స్పెషల్ స్టేటస్ ఉందంటే అది జగన్ వల్లనే అని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ 9 సంవత్సరాలు మీరు ఆ బిడ్డను చూశారు. ఆ బిడ్డ మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ఒక్కటే చెప్తా ఉన్నా నేను అందరికీ కూడా, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు, నా కొడుకు కూతురు కూడా తీర్చలేరు. కానీ మీకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్ బాబు ఉంటాడు, ఆదరణ భరోసా ఇస్తాడు అని చెప్తా ఉన్నా. ఏ పరిస్థితి వచ్చినా మీకు అండగా దండగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్నాడు ఆయన, పాదయాత్రలోనూ ఓదార్పు యాత్రలోనూ మిమ్మల్ని అందరినీ చూశాను, మీ బాధలు విన్నాను, ఈరోజు నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు వచ్చినా కూడా భుజం మీద చేయేసి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేవాడు. ఎంతో ఆ భరోసా ఎంతో సంతోషం ఇచ్చేది, నిలబెట్టేది కూడా వాళ్ళను. అలాగా జగన్ బాబు కూడా ఉన్నాడు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆలోచన చేయండి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చింది 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను రాజధాని కడతాను అని చెప్పి, లేకపోతే ఇంకొకటి చేస్తానని చెప్పి మోసపు హామీలు, 650 పైచీలకు హామీలు. ఈరోజు బుక్ ఇంత లావు బుక్ 650 పైచీలకు హామీలతోటి ఈ బుక్ రిలీజ్ చేశాడు. ఇది మేనిఫెస్టో అంటే ప్రజలకు ప్రమాణం చేయటం, ప్రజల మీతో ప్రమాణం చేయటం,
దీంట్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కటైనా నెరవేర్చాడా? 5 సంతకాలు పెట్టాడు. 5 సంతకాలకి ఏ ఒక్క సంతకమన్నా నెరవేరిందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క సంతకమన్నా నెరవేరిందా? చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దీన్ని వెబ్సైట్లో నుంచి తొలగించి మళ్ళా ఇంకో బుక్ పెట్టాడు ఇట్లాంటిది. ఈరోజు మేనిఫెస్టోట. నమ్ముతారా? 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 ఇది మళ్ళా కొత్త మోసాల బుక్. దీని నిండా మోసం, దగ, మోసం, దగ. జగన్ బాబు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చెప్పాడు. జగన్ బాబు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చెప్పాడు, మనస వాచ కర్మన ఈ మేనిఫెస్టోని చేసి నేను మరలా ఎలక్షన్కి వచ్చేటప్పుడు ప్రతిదీ నేను నెరవేర్చాను. మన మేనిఫెస్టో ఇంతే. మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ఆల్మోస్ట్ ప్రమాణం చేసినట్టే ప్రమాణం చేశాడు ఆయన. మనస వాచ కర్మన ప్రతిరోజు నేను మేనిఫెస్టో చూసుకొని దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా ప్రజలకు అందజేస్తాను, వచ్చే ఎలక్షన్కు నేను ఇది నెరవేర్చాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతానని చెప్పి చెప్పారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. 5 సంతకాలు 5 సంతకాలు ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, దయచేసి చెప్పండి. రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 87,000 కోట్ల రూపాయలు జగన్ బాబుని చేయమంటే రుణమాఫీ నేను చేయలేనన్నాడు. నేను చెయ్యలేనని చెప్పాడు జగన్ బాబు. చేశాడా అని అడుగుతా ఉన్నా. చేశానని చెప్తా ఉన్నాడు. ఈరోజు 87,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలకు పోయింది ఇవ్వాలని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు జగన్ బాబు ఏ రోజైతే మరి అన్న ఏ రోజైతే 12,500 రూపాయలు అంటే 50,000 రూపాయలు 5 సంవత్సరాలకు ఇచ్చేటట్టుగా 12,500 రూపాయలు మే నెలలో ప్రతి ఏటా వైఎస్ఆర్ ఏమంటారు వైఎస్ఆర్ రైతు భరోసా అది 12,500 మరి రైతన్న చేతుల్లో పెడతానని చెప్పిన తర్వాత కదా అన్నదాత సుఖీభవ వచ్చింది. ముందు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 14 సంవత్సరాల్లో ఏ రోజు రైతన్నలు గుర్తు రాలేదా? ఏ రోజు రైతన్నలు గుర్తు రాలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏ రోజు గుర్తు రాలేదు. జగన్ బాబు 12,500 రైతన్న చేతిలో పెడతానంటే అన్నదాత సుఖీభవ వచ్చింది. ఈ రోజు ఇచ్చే 4,000 5,000 రూపాయలకు దయచేసి మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. హంద్రీనీవా రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా 6,800 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఫస్ట్ ఫేజ్ అయిపోచేసి సెకండ్ ఫేజ్ 70% పూర్తి చేస్తే 9 సంవత్సరాలు అయితే వచ్చిన ప్రభుత్వాలు ఏమైనా పూర్తి చేశాయా? మనకు కావాల్సినంత ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు కూడా తాగునీరు సాగునీరు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎవరు దానికి కారణం అని అడుగుతా ఉన్నా. ఎవరు దానికి కారణం? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే డాక్రా అక్కచెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా. అమ్మా మీ 14,000 కోట్ల రూపాయలు మీ అప్పు తీర్చాడా అని అడుగుతా ఉన్నా. అక్కచెల్లెలను తీర్చాడా? ఈరోజు 26,000 కోట్లకు పోయింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు పావలా వడ్డీ మీరు కట్టుకుంటే ఆ రోజు మిగతా వడ్డీ అంతా ప్రభుత్వం కట్టేదని కూడా చెప్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా వడ్డీ కట్టాడా అని అడుగుతా ఉన్నా. అక్కచెల్లెలను కట్టాడా? కట్టలేదు. వడ్డీ కట్టకుండా అప్పుడు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఎప్పుడూ లేండి పసుపు కుంకుమ అంటే ఉన్నాడు. 2,000 3,000 వస్తే మోసపోతారా అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళకి చెప్తా ఉన్నా, మీ అన్న మీ తమ్ముడు వైఎస్ఆర్ ఆసరా పేరుతో మరి
డాక్టర్ అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా 4 దఫాలుగా మీ చేతుల్లోనే పెడతారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అప్పు తీరుస్తాడని కూడా చెప్తా ఉన్నా. రైతన్నలకు వడ్డీ లేని రుణాలు రావాలన్నా, అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు రావాలన్నా జగన్ బాబు ప్రభుత్వం రావాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఓసారి చేయూత అక్కచెల్లెమ్మలందరికీ కూడా చెప్తా ఉన్నా. అమ్మ మీ అన్న మీ తమ్ముడు మరి వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా 45 సంవత్సరాలు అక్కచెల్లెమ్మలందరికీ కూడా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా అండదండగా ఉంటాడని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు ఒకటైతే మీకు చెప్తా ఉన్నా. ఈరోజు 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్ళు ఇస్తానన్నాడు. ఇస్తా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తా ఉన్నాడా? గ్రామాల్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నాడు, చేశాడా? ఈరోజు నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం విస్తారంగా దొరుకుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఒకటైతే మరి ఓదార్పు యాత్రలోను పాదయాత్రలోను అక్కచెల్లెమ్మలందరూ జగన్ బాబుని అడిగిన సందర్భంగా గుళ్ళ దగ్గర బల్ల దగ్గర ఎక్కడ చూసినా మద్యం వేరులే పారుతా ఉంది, పిల్లలు చెడిపోతా ఉన్నారని అడిగినప్పుడు మరి మద్య నిషేధం 5 సంవత్సరాల్లో 3 దఫాలుగా మద్య నిషేధం జగన్ బాబు చేస్తాడని కూడా అక్కచెల్లెమ్మలకు మాటిస్తా ఉన్నా. నిరుద్యోగ వృత్తి పిల్లలకు అడుగుతా ఉన్నా. నిరుద్యోగంగా ఉండే పిల్లలందరికీ 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా? 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా? ఈరోజు ప్రభుత్వంలో 2,42,000 ఉద్యోగాలు భర్తీలు ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. పిల్లలందరికీ చెప్తా ఉన్నా, జగన్ బాబు మీ అన్న మీ తమ్ముడు కూడా మరి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే 10 మందిని ఎన్నుకొని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి 50 ఇండ్లకు కూడా వాలంటీర్లను నియమించి వారికి 5,000 రూపాయలు జీతం ఇచ్చి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని కూడా చెప్తా ఉన్నా. పెన్షన్ కానీ రేషన్ కానీ కూడా చెప్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇక ఏది కావాలన్నా ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. గ్రామ సచివాలయం ఏది కావాలన్నా 72 గంటల్లో మీకు అందిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఖాళీలు 2,42,000 ఉద్యోగాలు ఏవైతే ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. పరిశ్రమల్లో 75% లోకల్ గా ఉన్న పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి కూడా చేస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఉద్యోగస్తులు కూడా భయపడాల్సిన పని లేదు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగస్తులు భయపడాల్సిన పని లేదని కూడా చెప్తా ఉన్నా. పాత పెన్షన్ విధానమే కొనసాగిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఉద్యోగస్తులందరికీ పిఆర్సీని ఎప్పుడు అమల్లో పెడతామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. 27% ఐఆర్ ఇస్తామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగస్తులందరికీ కూడా ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు అని కూడా చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగాలను వారి అర్హతను బట్టి రెగ్యులర్ చేస్తామని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే అవుట్ సోర్సింగ్ వారికి న్యాయం చేస్తామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. అంగన్వాడీల జీతం పెంచాలంటే గుర్రాలతో దక్కించాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితి మన ప్రభుత్వంలో ఉండదని కూడా చెప్తా ఉన్నా. ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటే లాఠీ చార్జ్ చేశాడని కూడా అలాంటి ప్రభుత్వం మంది కాదు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మధ్యాహ్న భోజనం పాలు పెంచమంటే జైల్లో పెట్టిన సందర్భం చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు చెప్తా ఉన్నా. అన్ని పరిస్థితుల్లోనూ మీకు అండగా దండగా జగన్ ఉంటాడని కూడా కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ జీవిత బీమా 18 నుంచి 60 సంవత్సరాల వయసులో
ఎవరు ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా 1,00,000 రూపాయలు ఇవ్వబడుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. కౌలు రైతులకు పంటపై హక్కు కల్పించే విధంగా యజమానులకు ఇబ్బందులు కలగకుండా మరి రైతులకు వచ్చే ప్రతి పథకం కూడా కౌలు రైతులకు అన్ని కూడా అందుతాయని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒకటైతే రైతన్నల ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆదరువుగా ఉండడం కోసం 7 లక్షల రూపాయలు అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఆ కుటుంబానికి అందిస్తాడని కూడా చెప్తా ఉన్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పథకం 9 గంటల పొగలే ఉచితంగా ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి పేరుతో 3,000 కోట్ల రూపాయలు పెట్టి గిట్టుబాటు ధరలు పంట వేసే రోజు రేటు కూడా చెప్తారు, ప్రభుత్వం కొంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి 4,000 కోట్ల రూపాయలు ప్రకృతి వైపరీత్య సహాయ నిధి పెట్టి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ట్రాక్టర్ల రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అమ్మఒడి అక్క చెల్లెలందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడు జగన్ బాబు, మీ తమ్ముడు మీ అన్న అని కూడా చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు చదివిస్తాడని కూడా చెప్తా ఉన్నా. ఎన్ని లక్షలు ఖర్చైనా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాగా ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఏ చదువు కావాలంటే అది చదివిస్తాడని కూడా చెప్తా ఉన్నా. తల్లిదండ్రులు కష్టపడకుండా పిల్లలు కష్టపడకుండా ఎక్కడ బాగా సంతోషంగా చదువుకోవడం కోసం వసతి కోసం ఉండడం కోసం ప్రతి ఏటా చదువుకునే పిల్లలకు 20,000 రూపాయలు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ 1,000 రూపాయలకు పైన ఏదొచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఎన్ని లక్షల ఖర్చైనా జగన్ బాబు ప్రభుత్వమే రోజు ఆదుకుంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుతాయని కూడా చెప్తున్నా. ఈ నియోజకవర్గం విషయానికి వస్తే పత్తికొండ నియోజకవర్గానికి విషయానికి వస్తే పత్తికొండ బాగా వెనుకబడిన ప్రాంతం. అవునా పత్తికొండకి ఎప్పుడు మేలు జరిగింది? పత్తికొండకి ఎప్పుడు మేలు జరిగింది? ఎప్పుడు జరగలేదా? జరిగింది ఏదన్నా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి కాలం. అవునా ఎప్పుడు కరువే. ఇక్కడ వజ్రాలు బాగా ప్రసిద్ధి, వర్షం పడితే వజ్రాలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వర్షాలు పడవు, వజ్రాలు లేవు. ఎలా మరి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వర్షాలు పడవు, వజ్రాలు లేవు. ఎలా మరి? కనీసం వజ్రాలు లేకపోయినా త్రాగునీరన్న ఉందా అంటే అది లేదు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం తాగునీటి వసతిలో ఈ నియోజకవర్గం 144వ స్థానంలో ఉందని కూడా చెప్తా ఉన్నా. చాలా ఏళ్లుగా టీడీపీని గెలిపిస్తా ఉన్నారు. ఈసారి అమ్మకు మాటిస్తారా?
ఈసారి అమ్మకు మాట ఇస్తారా? ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారా? ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే. రాజశేఖర రెడ్డి గారు హంద్రీ నీవా కోసం 190 కోట్లు ఇక్కడ మంజూరు చేసి కృష్ణగిరి పందికోన రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 122 గ్రామాలకు నీరు ఇవ్వాలని, 64 చెరువులు నింపాలని ఆయన ఉద్దేశం. కానీ ఆయన ఉన్నప్పుడు దగ్గర 80% పనులు అయిపోయాయి. ఆ 20% పనులు కూడా అయిపోలేదని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒక పెద్ద ఆయన చెప్పాడు 2004లో కర్నూలు జిల్లా మొత్తం కాంగ్రెస్ కలిస్తే పత్తికొండ మాత్రం టీడీపీ గెలిచింది. అవునా? అప్పుడు కర్నూలు జిల్లా అంతా వర్షాలు పడినా కూడా పత్తికొండలో వర్షం పడలేదట. కాబట్టి టీడీపీ ఓటేస్తే అభివృద్ధి ఉండదు, వర్షాలు రావు. గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పత్తికొండలో బీసీలు చాలా ఎక్కువ. టీడీపీ కేవలం బీసీలను ఓటు బ్యాంకు కానీ మాత్రమే చూస్తూ ఉంది. దయచేసి మీరు అభివృద్ధి మన ప్రాంతానికి ఏం జరిగిందని ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు కేవలం ఇస్త్రీ పెట్ట కత్తర్ లాంటివి ఇచ్చి బీసీలకు చాలా బాగా చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి మరి అన్ని రకాలుగా కూడా ఆదుకోవడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి వెంకటప్ప సార్ అని మరి ఆయన చదువు చెప్పించాడు చిన్నప్పుడు. మరి ఆయన బీసీ, ఆయనకు గుర్తుగా ఈరోజు పులివెందుల వెంకటప్ప స్కూల్ 3000 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా ఉన్నాం. వారికి బట్టలు, వారికి బుక్కులు, వారికి అన్ని కూడా ఫీజులు ఏఈలే అన్ని కూడా ఉచితంగా చదువు చెప్పిస్తాన్నాం ఆయన పేరుతో కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. బీసీలను చాలా హీనంగా చూస్తాడని ఈరోజు పేపర్లో కూడా చూసాం. హైకోర్టు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏం చెప్పారు అంటే బీసీలను మరి వాళ్ళు బీసీ ఎస్సీలను న్యాయమూర్తులుగా కూడా ఉండడానికి వీలు లేదని సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసిన ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. బీసీలంటే ఏమంత తెలివిలేని వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో? అవును, బీసీలంతా తెలివిలేని వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అని అడుగుతా ఉన్నా. అందరికీ దేవుడిచ్చిన తెలివి ఉంటుందని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ పత్తికొండలోనే 2 బీసీ హాస్టల్స్, 4 ఎస్సీ హాస్టల్స్ మూసివేయడం వాస్తవమేనా? 2 బీసీ హాస్టల్స్, 4 ఎస్సీ హాస్టల్స్ మూసివేశారా ఇక్కడ? ఒక్కటైతే చెప్తా ఉన్నా, కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి కర్నూలు జిల్లాలో 2 ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఏ అభివృద్ధి చేశారు వాళ్ళందరూ మీకు అడుగుతా ఉన్నా. కర్నూలు జిల్లాకు 2 ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమని వెళ్ళారు. ఏ అభివృద్ధి చేశారు ఈ జిల్లాకు అని అడుగుతా ఉన్నా. ఏ అభివృద్ధి చేశారమ్మా? వాళ్ళ అభివృద్ధి పొందడానికి వెళ్ళారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని గెలిపించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలా లేదా? అట్లాంటిది ఈరోజు పార్లమెంట్లో మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా మినిస్టర్లైనా కూడా మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీ మరి మినిస్టర్లుగా వాళ్ళ పేర్లు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టుగా చదువుతా ఉన్నారు అసెంబ్లీలో. ఆ మాత్రం దమ్ము ధైర్యం లేదా అని, ఇదేనా మీ విలువలు, ప్రజాస్వామ్యం కాపాడేది ఇదేనా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. మీరు కూడా అడగండి. అడుగుతారా? పోయిన ఎంపీలను ఎమ్మెల్యేలను అడుగుతారా? అడగండి. ఈసారైనా బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు అదే విలువలతో కూడిన రాజకీయం చేస్తా ఉన్నారు. మరి కర్నూలు జిల్లాలోనే నంద్యాల ఎలక్షన్లో ఆ రోజు మరి చక్రపాణి రెడ్డి గారు కేవలం 3.5 నెలలు అయింది ఆయన ఎమ్మెల్సీ అయినా కూడా అన్నా మన పార్టీలోకి రావాలంటే మరి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి రావాలి,
పదవులకు రాజీనామా చేసి రావాలి అంటే ఆయన రాజీనామా చేసి వచ్చాడు మన పార్టీలకి. మన పార్టీలకి ఎవరు వచ్చినా కూడా పార్టీలకు రాజీనామా చేసి మన పార్టీలకి రావాలి, మన పార్టీ గుర్తుతో గెలవాలి, మన పార్టీలో ఉండాలి. అది జగన్ బాబు విలువలకు విశ్వసనీయతకు ఇచ్చే విలువని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాయి. ఇవాళ ఇకపోతే ఒకటైతే నేను చెప్తానమ్మా మీకు అందరికీ కూడా, ఈరోజు చాలా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మీటింగ్లోనూ మరి రౌడీలు అంటారు, మరి గూండాలు అంటారు, దోపిడీ దొంగలు అంటారు, ఇంకొకటి అంటారు జగన్ బాబుకి ఓటేస్తే రోడ్డు మీద తిరగలేరట, జగన్ బాబుకి ఓటేస్తే ఆత్మహత్య చేసుకోవడమట, జగన్ బాబుకి ఓటేస్తే మరణ శాసనమట, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ ఆ కేసులన్నీ కూడా మీరు పెట్టిన కేసులు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఈరోజు 17 కేసులలో మరి స్టే తెచ్చుకొని బ్రతుకుతా ఉండేది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు ఎదుర్కొంటా ఉన్నాడు, నా కొడుకు ఎక్కడ కాపాడమని రక్షించమని ఎక్కడ అడగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. మీకు ఎలాంటి భవిష్యత్తు భద్రత ఇచ్చాడని అడుగుతా ఉన్నా. ఏ మీటింగ్లో చూసినా తమ్ముళ్ళు నన్ను రక్షించండి, అక్క చెల్లెళ్ళు నన్ను రక్షించండి అని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటుకు అడ్డంగా దొరికి స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టలేదా అని అడుగుతా ఉన్నా. స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టలేదా ఓటుకు నోటు కేసులో? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి మరి తాకట్టు పెట్టిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు. మరి అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మరి రాజకీయాలు చేయాలంటే చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తాడు. ఎవరి కోసమైనా కూడా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు. ఎవరి కోసమైనా ఎంత దూరమైనా ఎన్ని అబద్ధాలు, కథలు, డ్రామాలు నానా రకాలుగా కూడా చేస్తాడని కూడా చెప్తా ఉన్నా. నేను వచ్చేటప్పుడు పేపర్లో చదివా, అరేదో ఆ పార్టీలోంచి వచ్చిన కృష్ణమోహన్ పేపర్లో చదివా ఇవాళ. నిజంగా ఆ రోజు నంద్యాల ఎలక్షన్లో మరి బన్వర్లాల్ వాళ్ళ మాట వినలేదని చెప్పి ఆ రోజు మరి 5 మంది మినిస్టర్లు 25 మంది ఎమ్మెల్యేలట ఆ రోజు కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ లో ఈయన కూడా ఉన్నాడట. కాన్ఫరెన్స్ లో ఈ ఎమ్మెల్యే కూడా ఆయన చెప్తా ఉన్నాడు బన్వర్లాల్ తో రోజాకి సంబంధం ఉంది అని, కానీ బాగా చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాడంట. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు కావాలన్నా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎక్కడికంటే అక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన తోక పత్రికలు ఈరోజు లక్ష్మీ పార్వతి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. లైంగిక వేధింపులు ఆమె చేస్తా ఉందట. ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక ఎవరంటే ఉచ్చం నీచం లేకుండా మరి అందరి మీద కూడా తనకు సరిపోని వాళ్ళందరి మీద ఇలాంటి కార్యాలు చేయడం, ఇలాంటి మాట్లాడటం మరి న్యాయమా ధర్మమా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. న్యాయమా ధర్మమా? ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మీద మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మీద ఎమ్మెల్యేల మీద అయితేనేం, వాళ్ళ ఇంటి వారి మీద అయితేనేం ఈరోజు ఎక్కడికంటే అక్కడ దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడని కూడా చెప్తున్నా. వాళ్ళకి అమ్మ లేరా, వాళ్ళకి చెల్లి లేదా, వాళ్ళకి ఎవరు లేరా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఆడవాళ్ళను మరి కాపాడే వాళ్ళే మంచి నాయకుడు అవుతాడని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు 6 మంది మంత్రులు చేశాడు ఆయన దాంట్లో. హోమ్ మినిస్టర్ గా ఆడవాళ్ళని చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళ గౌరవం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పెరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆడవాళ్ళని గౌరవించిన ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నా. రైతులకు రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డాక్టర్ అక్కచెల్లెమ్మల మరి వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పడేసిన ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏదంటే ఏది, ఒక్క ప్రాజెక్ట్ అంటే తాను ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఒక పరిశ్రమ తాను ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏదంటే ఏది కూడా చేయలేదు. మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా లాస్ట్గా చెప్తా ఉన్నా, స్పెషల్ స్టేటస్ మనకు కావాలి. ఈరోజు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం ముందుకు పోతుంది. మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, అదేవిధంగా మంచి హాస్పిటల్స్ వస్తాయి. ఏది రావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాయితీలు వస్తాయి. మరి జలయజ్ఞం ప్రాజెక్టులు కూడా జాతీయ ప్రాజెక్టులు చేసుకొని పూర్తి చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కావాలి. కాబట్టి జగన్ బాబు ఒకటే చెప్తా ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వము మనకు మోసం చేసింది చెప్పి ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వము మనకు చెప్పి ఇవ్వలేదు. ఈరోజు ఎవరన్నా రాని ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ గెలిచిన తర్వాత మరి వారి స్పెషల్ చాయిసెస్ మీద సంతకం పెడితే అప్పుడు మన 25 మంది ఎంపీల మద్దతు, జగన్ మద్దతు వాళ్ళకి ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు ఇవాళ మరి ఆయనేమో బీజేపీ ప్రభుత్వంలో 4.5 సంవత్సరం బీజేపీ ప్రభుత్వంతో అంటగాసి ఈరోజు ఆరోజు జగన్ బాబు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఈరోజు రాహుల్ గాంధీతో మరి కాంగ్రెస్తో అంటగాస్తా ఈరోజేమో మోడీ కేసీఆర్ అని అంటా ఉన్నాడు. ఏ ఒక్కరితో పొత్తు లేదు అని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ రోజు బీజేపీతో పొత్తు లేదు, ఏ రోజు కాంగ్రెస్తో పొత్తు లేదు, ఏ రోజు కేసీఆర్తో పొత్తు లేదు అని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఒంటరిగానే అప్పుడు పోటీ చేశాడు, ఇప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేశాడు. రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నేను ఇక్కడి నుంచి మనవి చేస్తా ఉన్నా. దయచేసి 25 మంది ఎంపీలను గెలిపించండి, స్పెషల్ స్టేటస్ సాధించుకుందాము జగన్ బాబు నాయకత్వంలో కూడా మనవి చేస్తా ఉన్నాను కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ బాబు ఆస్తుల కోసం అంట, జగన్ బాబు మరి కేసుల కోసం అంట, మోడీతోనూ కేసీఆర్తోనూ పొత్తు కలిసినాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నా కొడుకు ఏ పొత్తు కలవాల్సిన పని అవసరం లేదు, ఎవరికి అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా. ఆనాడు మీరు కాంగ్రెస్ కలిసి ఆ రోజు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఆ రోజే నా కొడుకు భయపడలేదు. ఈ రోజు నా కొడుకు ఎవరు ఎందుకు భయపడతాడని కూడా చెప్తా ఉన్నా. నేను మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ జగన్ బాబు ఏ రోజు అదరలేదు బెదరలేదు, ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నాడు. ప్రతిది కూడా ఆయన చెప్పింది చేస్తాడని కూడా చెప్తున్నా. జగన్ బాబు తల్లిగా జగన్ బాబు ఏదైనా అనుకుంటే అది చేస్తాడు, అది సాధిస్తాడని కూడా చెప్తా ఉన్నా ఇవాళ. కాబట్టి మీ అందరూ కూడా మరి మన రాజశేఖర రెడ్డి గారి సువర్ణయ్య గారిని మళ్ళీ తెచ్చుకుందాం, మన రాష్ట్రంలో పోయినటువంటి సంక్షేమాన్ని మళ్ళీ తెచ్చుకుందాం. జగన్ బాబు కూడా అదే కోరుకుంటా అన్నాడు. రోల్ మోడల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టుగా మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మంచి పరిపాలన తెచ్చుకుందాం. మళ్ళీ ఆయన పెట్టిన నవరత్నాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందేటట్లుగా చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. టీడీపీ హంద్రినీవా పూర్తి చేసి చెరువులని నింపుతామన్నారు, నింపారా? టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చిందా? 32,000 ఎకరాలు నీరిస్తామన్నారు, 1 ఎకరాకైనా ఇచ్చారా? ఆర్టీసీ డిపార్ట్ను తెరిపిస్తా అన్నారు, తెరిపించారా? ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ శుద్ధ జలాలను ఇచ్చారా? బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు చేశారా? మూసారా? పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిందా? జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టమాటాకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నా. హండ్రీనీవే పూర్తి చేసి 64 చెరువులకు నీరు తెచ్చుకుందామని చెప్తున్నా. మొత్తం 122 గ్రామాలకు తాగునీరు అందిస్తామని చెప్తా ఉన్నా. మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవమ్మ నారాయణ రెడ్డి గారిని, శ్రీదేవమ్మ భర్తను పోగొట్టుకుంది. నారాయణ రెడ్డి గారిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చంపేశారని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఆమె భర్తలేని అనుభవం ఈరోజు నిలబడి ఉంది మీ ఎదుటని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చేసే కార్యాలు ఇట్లాంటివన్నీ ఆపడానికి కోసమైనా మన ప్రభుత్వం రావాలి. శ్రీదేవమ్మని మీరందరూ అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి గారిని మరి అత్యధికమైన మెజార్టీతో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు అత్యధికమైన మెజార్టీతో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. డాక్టర్ సంజీవ కుమార్ ఆయన మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని
పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకటి మనవి చేస్తా ఉన్నా, కేవలం ఎలక్షన్లు 2-3 రోజులే ఉన్నాయి. 11వ తారీఖు ఓటుకు పోవాలి. ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా డ్రామాలు చేస్తారు, ఏమైనా మాట్లాడతారు, ఏమైనా ప్రలోభాలు పెడతారు, రకరకాలుగా ఏ విధంగా వస్తాడో కూడా మనకు తెలియని పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియాలో అయితే రకరకాలుగా వస్తూ ఉంది. దయచేసి మీరందరూ మెలకుగా ఉండాలని కోరుకుంటా ఉన్నా, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు 9 సంవత్సరాల పాలన మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి పాలన వచ్చింది, అది చరిత్రలో నిలిచిపోయే పాలనగా నిలిచిపోయిందని కూడా చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల పాలన మీరు చూశారు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి చరిత్రాత్మకమైన పాలన జగన్ బాబు నాయకత్వంలో మళ్ళా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకుందామని కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఎలాంటి మోసాలు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా అలాంటి ప్రభుత్వం మనం తెచ్చుకుందాం. దేనికి కూడా మీరు రెచ్చిపోవద్దు, సంయమనం పాటించండి. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారందరూ, జగన్ బాబుని ప్రేమించే వారందరూ కూడా, జగన్ బాబుని ప్రేమించే అవ్వాతాతలు, జగన్ బాబుని ప్రేమించే అమ్మ అయ్యలు, జగన్ బాబుని ప్రేమించే అన్నా తమ్ముళ్ళు, జగన్ బాబుని ప్రేమించే అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆత్మమిత్రులు, మరి స్నేహితులు. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు పోయి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలిసిన వారుగా ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఓటు వేయలేని వారందరినీ కూడా ఓటు దగ్గరికి తీసుకుపోయి ఓటు వేపించాలని కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి అని కూడా కోరుతా ఉన్నా ఇవాళ. అదేవిధంగా మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఓటు ఈవీఎం దగ్గర జగన్ బాబుని మీ కన్నుల ముందర ఉంచుకోమని కోరుతా ఉన్నా. మీ పవిత్రమైన ఓటు, మీ వేలు ఫ్యాన్ గుర్తు మీదనే ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అత్యధికమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎంపీని, ఎమ్మెల్యేని కోరుతూ సెలవు తీసుకుంటాను.